ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫిబ్రవరి 8వ తేదీ నుండి కపిలతీర్థంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధిలో కోయిలాళ్వార్ తిరుమంజనం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు. శ్రీనివాస మంగాపురంలో టీటీడీ జేఈఓ పరిశీలనలు, అధికారులతో సమీక్ష. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో ఘనంగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. అవగాహన ర్యాలీని ప్రారంభించిన టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. శ్రీకాళహస్తిలో ఈ నెల 10 నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. శరవేగంగా సన్నాహాలు, సుందరంగా రూపుదిద్దుకుంటున్న ఆలయం. వేద విద్యను పరిరక్షించడంలో వేద విశ్వవిద్యాలయం కీలక పాత్ర. పునశ్చరణ తరగతులను ప్రారంభించిన టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. తిరుపతిలోని కపిలతీర్థం ఉత్సవ సౌగంధాలతో మెరిసిందే. కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం కపిలతీర్థంలో కోయిలాళ్వార్ తిరుమంజన క్రతువు శాస్త్రోక్తంగా జరిగింది. తిరుపతిలోని సుప్రసిద్ధ క్షేత్రం కపిలతీర్థం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా కపిలతీర్థంలో బుధవారం కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. జాజి, జాపత్రి, జువాది, పచ్చకర్పూరం, కిచిలిగడ్డ, కుంకుమ పువ్వు, శ్రీగంధం ఇత్యాది ఔషధీకృత సుగంధ ద్రవ్యాల లేపనంతో అర్చకులు, అధికారులు శ్రీ కామాక్షి కపిలేశ్వరుల సన్నిధిలో ఉపాలయాల్లో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ఆలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠం, నవగ్రహ మండపం పరిసరాలను నీటితో శుభ్రం చేశారు. అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని జరిగే వాహనాలను, పూజా సామాగ్రిని శుద్ధి చేశారు. ఈ సందర్భంగా కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయ అర్చకులు మణిస్వామి ఎస్వీబీసీతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల ప్రాశస్త్యాన్ని తెలియజేశారు. ఓం నమ శివాయ. తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ కామాక్షంబా సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు 7వ తారీఖు అంకురార్పణంతో ప్రారంభమవుతుంది. దాన్ని పురస్కరించుకొని ఆలయ శుద్ధి, ఆలయంలో ఉండేటి వాహనాలు, స్వామివారి ఆభరణాలంతా కూడా కోయిలాళ్వార్ తిరుమంజనం ఉండే కార్యక్రమం ఇవాళ ఉదయం ప్రారంభమయ్యి గర్భాలయము, అమ్మవారి ఆలయము అంతా కూడా శుద్ధి చేయబడినది. ఆలయం అంతా కూడా శుభ్రం చేసిన తర్వాత అంకురార్పణ చేయడం ఆనవాయితీ. కాబట్టి ఈరోజు కోయిలాళ్వార్ తిరుమంజనము సంపూర్ణమైనది. తర్వాత 7వ తారీఖు అంకురార్పణము, 8వ తారీఖు ఉదయం 6 గంటలకి
ధ్వజారోహణం కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవం ప్రారంభమవుతుంది. 15వ తారీఖు మహాశివరాత్రి నందివాహన సేవ, 16వ తారీఖు కళ్యాణోత్సవము, 17వ తారీఖు త్రిశూల స్నానంతో ఈ యొక్క బ్రహ్మోత్సవం సంపూర్ణమవుతుంది. భక్తాదులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి ధన్యులు కావాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరగనున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై జేఈఓ బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం మాట్లాడుతూ ఫిబ్రవరి 8న ధ్వజారోహణంతో ప్రారంభమై ఫిబ్రవరి 16న ధ్వజ అవరోహణంతో ముగియనున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, ప్రచార రథాల ద్వారా శ్రీనివాస మంగాపురం పరిసర ప్రాంతాల గ్రామాల్లో బ్రహ్మోత్సవాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుమల తరహాలో భక్తులను ఆకట్టుకునేలా ఉత్సవ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ విశిష్టత, బ్రహ్మోత్సవాలు, వాహన సేవల ప్రాముఖ్యత తదితర అంశాలపై ఎస్వీబీసీ సోషల్ మీడియాలో ప్రచారం చేపట్టాలన్నారు. అదేవిధంగా తిరుపతి ప్రధాన ప్రాంతాలు, శ్రీనివాస మంగాపురం నలుమూలల ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలతో తీర్చిదిద్దాలన్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 12న నిర్వహించే గరుడోత్సవంలో స్వామివారికి అలంకరించే లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర, గోదాదేవి పూమాలలను ఊరేగింపుగా తీసుకువచ్చే మార్గాలను ముందస్తుగా పరిశీలించాలన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టుల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, వాహన సేవల ముందు భజనలు, కోలాటాలు భక్తులను ఆకట్టుకునేలా ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల ఫిట్నెస్, పార్కింగ్, పుష్పాలంకరణలు, క్యూలైన్లు, చలువ పందిళ్లు, మొబైల్ మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, పారామెడికల్ సిబ్బంది, అన్నప్రసాదాలు, శ్రీవారి సేవకులు తదితర ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు పనిచేయాలన్నారు. టీటీడీ విజిలెన్స్, చంద్రగిరి పోలీసులు సమన్వయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు ఇతర విభాగాల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీఓ వరలక్ష్మి, ఆలయ ప్రత్యేక అధికారి సిపిఆర్ఓ డాక్టర్ టి రవికి సూచించారు. ఈ సందర్భంగా జేఈఓ వి వీరబ్రహ్మం బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఎస్వీబీసీకి వివరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీనివాస మంగాపురంలో ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభమవుతాయి. 16వ తేదీ వరకు జరుగుతాయి. 8వ తేదీన ఉదయం సమయంలో ధ్వజారోహణం ఉంటుంది. తర్వాత ప్రతిరోజు వాహన సేవలు 2 పూట్ల ఉంటాయి. ఇందులో అత్యంత ముఖ్యమైన వాహన సేవల్లో గరుడ వాహన సేవ 12వ తేదీన ఉంది. సో దీనికి భక్తులు వేలాది మందిగా వస్తారు. దాంతోపాటు 15వ తేదీన రథోత్సవం ఉంది. తర్వాత 16వ తేదీన చక్రస్నానం ఉంది. వచ్చే భక్తులందరికీ కూడా ఈ వాహన సేవలు చూడడానికి కోసం ముఖ్యంగా గరుడ వాహన సేవకు, తర్వాత రథోత్సవంకు, తర్వాత దర్శనంకి సంబంధించి ఈరోజు టీటీడీ అన్ని డిపార్ట్మెంట్లతో కూడా డీటెయిల్డ్గా రివ్యూ చేయడం జరిగింది. గతంలో కంటే కూడా టీటీడీ అధికారులందరూ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కువగా కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. వచ్చే భక్తుల సంఖ్య ఈ మధ్య గమనిస్తే ప్రతి టెంపుల్లో కూడా గతంతో పోలిస్తే సుమారుగా 25 నుంచి 30% మంది అడిషనల్గా వస్తున్నారు. కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా అరేంజ్మెంట్స్ అన్నీ చేయాలనేసి వచ్చిన భక్తులకు త్రాగునీరు వసతి కానీ, తర్వాత శానిటేషన్ కానీ, దాంతోపాటు ఇక్కడ రోజు అన్నదానం జరుగుతూ ఉంది. మధ్యాహ్నం సమయంలో ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా అన్నదానం అరేంజ్మెంట్స్ మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. అలాగే ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు మాట్లాడుతూ శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవ విశేషాలను వివరించారు. నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి వార్షికంగా ప్రతి సంవత్సరం జరిగేటటువంటి సంవత్సరోత్సవంగా బ్రహ్మోత్సవ కార్యక్రమం 7వ తేదీ అంకురార్పణతో ప్రారంభమై 16వ తేదీ చక్రస్నానము మరియు ధ్వజ అవరోహణంతో ఈ కార్యక్రమాలు ముగియనున్నాయి. దాంట్లో భాగంగా స్వామివారికి 7వ తేదీ అంకురార్పణ, 8వ తేదీ ఉదయం స్వామివారికి ధ్వజారోహణము, అట్లానే ఆ రోజు సాయంకాలంతో వాహన సేవలు ప్రారంభమవుతూ ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం వాహన సేవలు, స్వామివారికి బ్రహ్మోత్సవంలో 4 పర్యాయములు ఉత్సవమూర్తికి విశేష స్నపనము, అట్లానే స్వామివారికి చక్రస్నాన కార్యక్రమాలు ఎంతో వైభవంగా వైదికంగాను ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవంలో జరగడం జరుగుతుంది. భక్తులందరూ కూడా బ్రహ్మోత్సవంలో స్వామివారు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారనేది పురాణోక్తి.
దాన్ని భక్తులు స్వామివారిని దర్శిస్తూ శ్రీవారి అనుగ్రహాన్ని పొందగలరు. అంకురార్పణతో ప్రారంభమైనటువంటి వైభవం స్వామివారికి చక్రస్నానంతో బ్రహ్మోత్సవ వైభవం సంపూర్తి అవుతుంది. స్వామివారి యొక్క దినదిన ప్రవర్ధమానం మనం అవ్వడానికి కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి అనుగ్రహత శ్రీవారు బ్రహ్మోత్సవ రూపంలో 9 రోజుల పాటు విశేషమైనటువంటి అలంకారంలో, వాహన సేవల్లో, తిరుమాడ వీధుల్లో ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క విశేషమైన అలంకారంలో మనకి స్వామి దర్శనం చేయడం జరుగుతుంది. ఆ అలంకారాలకు కూడా స్వామివారికి సంబంధించి మనకిచ్చేటటువంటి అనుగ్రహం, ఆ స్వామివారు అలంకరణలో ఇచ్చే అనుగ్రహం ఒక్కొక్క వాహనానికి ఒక విశేషం చెప్పబడింది. ఆ వాహన సేవల్లోనూ మరియు స్వామికి జరిగే స్నపనలోను, అలానే స్వామికి విశేషంగా జరిగే బ్రహ్మోత్సవ అంతర్గతంగా ఉండే వసంతోత్సవము, స్వర్ణరథము, బృహద్రథోత్సవంలోనూ అందరూ పాల్గొని శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. నమో వెంకటేశాయ. అనంతరం జేఈఓ వీరబ్రహ్మం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ 4 మాడ వీధులు, వాహన మండపంలో జరుగుతున్న బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎస్వీబీసీ ఇన్ఛార్జ్ సీఈఓ డి ఫణికుమార్ నాయుడు, డిప్యూటీఓలు విఆర్ శాంతి, సెల్వం, విజిఓ గిరిధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలో ప్రతిష్టాత్మకమైన స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు, విద్యార్థులతో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీని టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. తిరుపతిలో స్విమ్స్గా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ ఇన్ఛార్జి ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విచ్చేశారు. స్విమ్స్కు విచ్చేసిన వెంకయ్య చౌదరికి ముందుగా డైరెక్టర్ ఆర్వి కుమార్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్విమ్స్లోని క్యాన్సర్ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ర్యాలీని ఇన్ఛార్జ్ ఈవో వెంకయ్య చౌదరి జెండా ఊపి ప్రారంభించి వైద్యులు, విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు క్యాన్సర్పై అవగాహన కల్పించడానికి టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్ ఆసుపత్రి విశేషంగా కృషి చేస్తోందన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే అన్నమాట. ఈ సందర్భంగా స్విమ్స్ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని సర్వైవ్ అయిన వాళ్ళతో కూడా ఒక ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా పెట్టడం జరిగింది. స్విమ్స్ మీ అందరికీ తెలిసి చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. అన్ని విభాగాల్లో కూడా చాలా మంచి సేవలు అందిస్తూ తిరుపతి, తిరుమలలో కాకుండా ఈ రాయలసీమ ప్రాంతాల్లోనే చాలా పెద్ద మొత్తంలో సేవలు అందిస్తున్న వైద్య సంస్థ. ఇందులో భాగంగా మనకి క్యాన్సర్ విభాగాన్ని కూడా పూర్తి స్థాయిలో మన రీవ్యాంప్ చేసుకొని ఒక ప్రత్యేకమైన బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాదాపు 120 కోట్లతోటి తిరుమల తిరుపతి దేవస్థానం అంబరిల్లా కింద ఉన్న ఏ ఇన్స్టిట్యూషన్ కూడా సేవ చేయటమే కానీ దాంట్లో ఏమాత్రం కూడా కమర్షియల్ యాంగిల్ ఉండదని మీ అందరికీ తెలుసు. ఇప్పుడున్న సమాజంలో చాలామంది దీని బారిన పడుతున్నారు. దీన్ని ప్రిలిమినరీ స్టేజ్లోనే గుర్తించి, స్క్రీనింగ్ టైం నుంచే గుర్తించి, తర్వాత ప్యాలియేటివ్ సేవ దాకా లాస్ట్ దాకా కూడా సేవ చేసే యొక్క సిస్టమ్ ఇక్కడ బిల్డ్ చేయటం జరిగింది. దానివల్ల చాలామంది రోగులు ముందరనే కూడా డిటెక్ట్ చేయటం వలన చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. తర్వాత స్టేజ్లో కూడా సీరియస్గా ఉన్న ఇష్యూస్ ఉన్న సందర్భంలో వాటికి విభాగం ఏ రకమైన అడ్వైజరీ రోల్ ప్లే చేస్తుంది అనేది ఇక్కడ పూర్తి స్థాయిలో నిష్ణాతులైన డాక్టర్లు ఉన్నారు. కాబట్టి స్విమ్స్ మరింతగా కూడా భక్తుల నమ్మకాన్ని, అలానే ప్రజల నమ్మకాన్ని కూడా మరింత ముందుకు తీసుకెళ్తుందని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. అలానే ఇప్పుడు మనకు కొన్ని బస్సులు కూడా ఉన్నాయి, మొబైల్ పింక్ బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు కూడా విలేజెస్కి, సబర్బన్ ప్లేసెస్కి కూడా వెళ్ళి అక్కడ విలేజర్స్లో కొంచెం అవగాహన లేని వాళ్ళకి ఏమైనా వాళ్ళకున్న సిమ్టమ్స్ ప్రకారము స్క్రీన్ చేసి
అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల అందరూ కూడా దీన్ని అవగాహన చేసుకొని ఏమన్నా డౌట్ ఉంటే ఏమంటే ఇమ్మీడియట్గా స్క్రీన్ చేసుకొని తమకు తాము క్లియర్ చేసుకుంటే కుటుంబానికి మంచిది, అలానే సమాజానికి కూడా చాలా మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. అనంతరం స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ స్విమ్స్ ఆసుపత్రిలో 120 కోట్ల రూపాయల వ్యయంతో ప్రత్యేకంగా క్యాన్సర్ ఆసుపత్రి భవన నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు ఇక్కడ చికిత్స అందజేయనున్నట్లు తెలిపారు. క్యాన్సర్ అనగానే అదొక మరణ శాసనం, చనిపోవడం తప్ప వేరే గతి లేదు అనేటువంటి ఒక భయాందోళనలు సమాజంలో వ్యాపించున్నాయి. అవి క్యాన్సర్ని కొన్ని లక్షణాల వల్ల ముందు మనము సస్పెక్ట్ చేసినట్లయితే స్క్రీనింగ్ ద్వారా మన ఈఓ గారు చెప్పినట్లు త్వరలో కనుక్కున్నట్లయితే క్యాన్సర్ని పూర్తిగా నయం చేయవచ్చు అనేటువంటి విషయం తెలియజేయడానికి ఈరోజు వివిధ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. అంతేకాకుండా స్విమ్స్ అడ్వాన్స్డ్ క్యాన్సర్ కేర్ అంటే ఇప్పుడు ఇంతకు 20 ఏళ్లుగా క్యాన్సర్ విభాగం సేవలు అందిస్తూ ఉన్నా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు పూర్తి స్థాయిలో స్విమ్స్ని తీసుకున్న తర్వాత 120 కోట్లతోటి ఈ విభాగాన్ని ఆధునీకరించడం జరిగింది. ఇక్కడ స్క్రీనింగ్ నుంచి మొదలుపెట్టి ఆపరేషన్ అవసరమైతే సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ వాళ్లకు రేడియేషన్ ఆంకాలజీ, అలాగే మెడిసిన్స్ కావాల్సిన వాళ్ళకి మెడికల్ ఆంకాలజీలో పూర్తి స్థాయి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ట్రీట్మెంట్ నయమయ్యే స్థాయి దాటిపోయిన వాళ్ళకు కూడా చివరి క్షణాలు వాళ్ళు ఎక్కువ సఫర్ కాకుండా ఉండడం కోసమని పాలియేటివ్ కేర్ విభాగాన్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇలాగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ వైద్య రంగంలో తిరుమల తిరుపతి దేవస్థానం కింద ఈ స్విమ్స్ అడ్వాన్స్డ్ క్యాన్సర్ కేర్ అనేది సింగిల్ డెస్టినేషన్ ఫర్ కాంప్రహెన్సివ్ సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ కేర్ కింద రూపుదిద్దుకుంటూ ఉంది. ఇంతే కాకుండా ఇక్కడ అందించే సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద పూర్తి ఉచితంగా అందించబడతాయి. ఎన్టీఆర్ వైద్య సేవకు రానటువంటి మరి అదనంగా అయ్యేటువంటి ఖర్చులు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రాణదానం స్కీమ్ నుంచి పూర్తిగా ఉచితంగా చేయబడుతుంది. అందువల్ల క్యాన్సర్ అనేటువంటిది కేవలం మరణాంతకం కాదు అనేటువంటి దాంతో భయం పెట్టుకోకుండా స్విమ్స్కి వచ్చినట్లయితే మీకు పరిపూర్ణమైన క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ సేవలు అందించడానికి ఇక్కడ ఉన్నటువంటి మా వైద్య బృందం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మా స్విమ్స్ కుటుంబం తరఫున మీ అందరికి కూడా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాం. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 18వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ మొత్తం 24 రోజుల పాటు కొనసాగే అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను దివ్యాలంకరణలో వెంచెప్పు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆచార్యులు శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం భక్తిరసభరితంగా నిర్వహించారు.
శ్రీకాళహస్తీశ్వరాలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబోతోంది. ఈ నెల 10వ తేదీ నుండి 23వ తేదీ వరకు శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. భక్తవత్సలుడు భోలా శంకరుడైన మహాదేవుడు వాయులింగేశ్వరునిగా కొలువుదీరి కటాక్షిస్తున్న మహాముక్తి క్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయం. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తిలో ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తిరస భరితంగా అద్భుతంగా నిర్వహించేందుకు ఆలయ పాలక మండలి అధికార యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఆలయానికి అణువణువు నవ్య శోభను తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఆలయ రాజగోపురానికి సున్నమధ్య కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఆవరణలోని స్తంభాలు, కలశం, కళాకృతులకు పెయింటింగ్ పనులు చేయిస్తున్నారు. అలాగే ప్రాంగణంలో రంగులతో రంగవల్లులను అందంగా తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా ఆది దంపతులకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో నిర్వహించే వాహన సేవల కోసం వాహనాలను సిద్ధం చేస్తున్నారు. వాహనాలకు మరమ్మతులు చేసి వాటికి రంగులద్దుతున్నారు. ఇక బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆలయం కడు రమణీయంగా సుందరంగా రూపుదిద్దుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ అహోబిలం పుణ్యక్షేత్రంలో పారువేట ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని సర్వాయిపల్లె గ్రామంలో ఎగువ అహోబిలం శ్రీ జ్వాలా నృసింహస్వామివారికి, దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాద వరద స్వామివారికి విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. గత 650 సంవత్సరాలుగా 33 గ్రామాల్లో 35 రోజుల పాటు నిర్వహించే విశేష ఉత్సవాలే పార్వేట ఉత్సవాలు. ఈ నేపథ్యంలో పార్వేట ఉత్సవంలో మొదటి గ్రామం సర్వాయిపల్లెలో స్నానపీఠంలో స్వామివార్లను వేంచింపచేసి అర్చకులు తొలుత పంచామృతాలతో అభిషేకం చేశారు. తర్వాత ఉత్సవాలకు చందనం, తులసిమాలలు సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నాపనాభిషేకం నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. ఆపై అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో టీటీడీ దేవాలయాల్లో విధులు నిర్వహించే అర్చకులకు పునశ్చరణ తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి జ్యోతి ప్రజ్వలన చేసి తరగతులను ప్రారంభించారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో వేద విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పింది. ఈ ఉన్నత విద్యాలయంలో చతుర్వేదాలు, ఆగమాలు, పురాణాలు, ఇతిహాసాలపై విద్యార్థులు విద్యను అభ్యసించడమే కాకుండా విస్తృతంగా పరిశోధనలను కూడా నిర్వహిస్తున్నారు. వేద విశ్వవిద్యాలయం తిరుమల తిరుపతి దేవస్థానంకు విభిన్న రంగాలలో ఎంతగానో తోడ్పాటునందిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీటీడీలోని శ్వేత ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4వ తేదీ నుండి 22వ తేదీ వరకు అర్చకులకు, పరిచారకులకు, వేద పారాయణదారులకు పునశ్చరణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం విశ్వవిద్యాలయంలో మొదటి విడతగా ప్రారంభమైన పునశ్చరణ తరగతులను టీటీడీ ఇన్ఛార్జి ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ముందుగా విశ్వవిద్యాలయానికి చేరుకున్న వెంకయ్య చౌదరికి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య పి భాస్కరుడు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పునశ్చరణ తరగతులను ఇన్ఛార్జి ఈవో వెంకయ్య చౌదరి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆపై శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ వేద విద్యను, ఆగమ శాస్త్రాలను జనబాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకువెళ్లి వారసత్వ సంపదలను కాపాడడానికి వేద విశ్వవిద్యాలయం కృషి చేయాలన్నారు. ఏ వ్యవస్థలో అయినా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఎసెన్షియల్ కంపోనెంట్, అది కంపల్సరీగా ఉండాల్సిన కంపోనెంట్. ఇప్పుడు కూడా సమాజంలో మీ అందరికీ తెలుసు, ఆదిశంకరాచార్యులు, తర్వాత రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, తర్వాత చాలా ప్లేసెస్లో భక్తి ఉద్యమకారులు సమాజంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. లేకపోతే ఈరోజు ఉన్న ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఒక రోజుల్లో వచ్చినాయి కాదు. ఇవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చిన ఇవన్నీ మన వారసత్వ సంపద. ఇది కేవలం ట్రైనింగ్ ప్రోగ్రామే కాదు, మనకు మనము రీడిస్కవర్ చేసుకోవటానికి. ఇలా టెక్నాలజీ యుగంలో అటువైపు సాంప్రదాయాలను మనకు మనం ఎలా
ఇంకా టెక్నాలజీ ఉపయోగించి కూడా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇంకా బెటర్గా సమాజానికి ఇంకా కొద్ది దగ్గరగా ఎలా తీసుకెళ్ళాలి, టెక్నాలజీని ఉపయోగించి కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే వేదిక్, ఇప్పుడున్న ప్రపంచంలోనే వేదిక్ స్కాలర్స్ ఎక్కువగా ఉండే ప్లేస్, వేదిక్ చాంటింగ్ ఎక్కువగా జరిగే ప్లేస్, ఎక్కువ వేద విద్యాన్ని అభ్యసించే ప్లేస్. రోజువారీ టీచర్స్ కానీ చూస్తే అక్కడ మనకి స్కూల్లో కూడా బ్రహ్మాండమైన వాళ్ళు, నిష్ణాతులు, ఉద్దండులు అందరూ ఉన్న ప్లేస్. అందువల్ల ఇటువంటి ప్లేస్ నుంచే ప్రపంచం మొత్తానికి కూడా వేద విద్య అనేది మనం ప్రచారం చేయాలి. అన్నమాచార్యుల కీర్తనలోనే ఉంది, అప్పట్లోనే వేదాల శిలలు అంటే ఇక్కడ అప్పట్లోనే వేద విద్య అద్భుతంగా ఉందని అర్థం. చారిత్రకంగా పురాణాల ప్రకారమే ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని మరింత ప్రిజర్వ్ చేసుకొని మరింత ముందుకెళ్ళే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి హిందూ ధర్మాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆశిస్తూ ఓం నమో వెంకటేశ్వర. అనంతరం విశ్వవిద్యాలయ అధ్యాపకులు పి భావన్ నారాయణాచార్యులు రచించిన బ్రహ్మోత్సవ అనుక్రమానికి గ్రంథాన్ని ఇన్ఛార్జ్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలోని వేదిక్ హెరిటేజ్ కారిడార్ను ఇన్ఛార్జ్ ఈవో సందర్శించారు. శిక్షణలో భాగంగా వేద పారాయణదారులకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ ఆచార్య కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని, అర్చకులు, పరిచారకులకు డాక్టర్ పి భావన్ నారాయణాచార్యులు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా పులివెందులలో కొలువైన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటరమణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని మండపంలో కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. తర్వాత వర్ణశోభిత పుష్పాలతో స్వామి అమ్మవార్లకు పుష్పయాగం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడు శ్రీ వినాయక స్వామివారు అభిషేక ద్రవ్యాల్లో పరిమళ భరితంగా దర్శనమిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని రైతు బజార్లో కొలువైన శ్రీ వరసిద్ధి పంచాయతన దేవాలయంలో మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలోని గణనాథుని మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో బుధవారం పలు ఆధ్యాత్మిక, ధార్మిక క్రతువులు వైభవంగా జరిగాయి. చెన్నైకు చెందిన విశ్వ విష్ణు సహస్రనామ సంస్థాన్, చెన్నై గ్రూప్ ఆఫ్ శ్రీ విష్ణు సహస్రనామ సత్సంగ్ అండ్ విశ్వాస్ గ్లోబల్ టీమ్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ సహస్రనామ పారాయణం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణంను సామూహికంగా నిర్వహించారు. సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామివారి దేవాలయానికి అనుబంధంగా వెలుసలుతున్న కొండ దిగువన వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారికి పుష్పయాగం వేడుకగా జరిగింది. ముందుగా ఆలయంలో ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో కొలువు తెచ్చారు. ఆపై అర్చకులు ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు షోడశోపచారాధనను పూర్తి చేశారు.
అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పలు రకాల సుగంధ భరిత వర్ణశోభిత దివ్య పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. కడప నగరంలోని విశ్వనాథపురంలో వేంచేసిన అవధూత దత్తపీఠంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం మంగళకరంగా జరిగింది. ముందుగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి సన్నిధిలో అర్చకులు గణపతి ఆరాధన, పుణ్యాహవచనం, సంకల్పం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం మయూర వాహనధారి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి వేద మంత్రోచ్చరణలతో పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారిని వర్ణమయ సుగంధ భరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. స్కంద మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. స్కంద మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలోని శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో సందడిగా దర్శనమిస్తోంది. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ సత్యనారాయణ స్వామివారి దివ్య మంగళమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో అలంకరించి చక్కని కళ్యాణ వేదికపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు వైదిక క్రతువులతో స్వామి అమ్మవార్లకు షోడశోపచార కైంకర్యాలను పూర్తిగా వించారు. అనంతరం భక్తుల సత్యదేవాయ నమః నామస్మరణలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు ఉభయ దేవేరుల సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారికి కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ దంపతులు, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నారాయణాయ నమః, శ్రీ సత్యనారాయణాయ నమః, శేషాయ నమః, రత్నగిరివాసాయ నమః, శేషాయ నమః, రత్నగిరివాసాయ నమః, నమః 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 నమః, పునః 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 పునః. నారాయణాయ నమః, శ్రీ సత్యనారాయణాయ నమః. కడప వాసుల ఆరాధ్య దేవత అమ్మ శ్రీ విజయదుర్గాదేవి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. విజయదుర్గా సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం వేదోక్తంగా జరిగింది. అందమైన కళ్యాణ వేదికపై అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి ప్రత్యేక పూజలతో సేవించారు. అనంతరం శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ క్రతువును నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు జయ జయ ధ్వానాల నడుమ ఆది దంపతులు విజయదుర్గా సమేత మల్లికార్జునుల కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం, కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం, కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం, శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం, శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులో కొలువైన వరాల దేవత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి కళ్యాణ మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ముందుగా గర్భాలయం నుండి గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి విగ్రహాలను సర్వాలంకార శోభితంగా తీసుకువచ్చి కళ్యాణ మండపంలో వేంచేపు చేశారు. ఆపై వేలాదిగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో అర్చకులు ఆలయ సంప్రదాయానుసారం స్వామి అమ్మవార్లకు కళ్యాణ క్రతువును కనుల పండుగ నిర్వహించారు.
అందమైన పూతోరణాల అలంకరణలు, వేద మంత్రోచ్చరణలు, మంగళ ధ్వనులు, భక్తుల ఆనందోత్సాహాల నడుమ సాగిన పెనుగంచి ప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్రం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం గంగాపూర్ గ్రామంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం గోవిందనామస్మరణలతో మారుమోగింది. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ బాలాజీ వెంకటేశ్వరునికి కళ్యాణ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలను జిల్లా కలెక్టర్ హరిత దంపతులు స్వామివారికి అందజేశారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు సుందరమైన అలంకరణలతో కొలువుదీర్చి షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం గోవింద నామస్మరణలు, వేద మంత్రాలు, మంగళ ధ్వనుల నడుమ అంగరంగ వైభవంగా శ్రీ బాలాజీ వెంకటేశ్వరునికి కళ్యాణోత్సవాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద